హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇది డైలీ అనాలిసిస్ వీడియో. దీంట్లో ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ కొన్ని చార్ట్స్ బిట్ కాయిన్ కానీ, గోల్డ్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ తీసుకొని అండ్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్స్ తీసుకొని పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కానీ డిసైడ్ చేద్దాం. ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో మీరు చూసిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, దీని బేసిస్ మీదే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, సో లెవెల్స్ అన్ని ఆల్రెడీ గీస్తున్నాయి, ఇవన్నీ ఆటోమేటెడ్ లెవెల్స్. మీకు కూడా ఇలాంటి లెవెల్స్ గీసుకోవాలి అంటే ఒక ఎక్సెల్ షీట్ ఒకటి పెట్టాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అది డౌన్లోడ్ చేసుకొని నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఇస్తే స్టాక్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నిటికీ లెవెల్స్ ఆటోమేటెడ్గా వచ్చేస్తాయి. ఈ లెవెల్స్ తీసుకొని కొంచెం యాక్యురేట్ లెవెల్స్ వర్క్ అవుతాయి. ఇక్కడ లెవెల్స్ గ్రేట్ అని నేను చెప్పట్లేదు, ఇక్కడ సైకాలజీ చాలా ఇంపార్టెంట్, అదే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను జనరల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బ్రేక్ అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది, నాకు అదే అనిపించింది. సో ఇంకా నేను ఇక్కడ బై చేశాను. దాని తర్వాత ఇంకో క్యాండిల్ పడ్డది, ఇక్కడ వరకు వెళ్ళింది, సడన్గా రివర్స్ అయింది. ఓకే, సో నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేస్తే 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది. నియరెస్ట్ లెవెల్ ఇది, దాని నియరెస్ట్ లెవెల్స్ ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా అంతే, నియరెస్ట్ లెవెల్ ఇది హిట్ అయింది, పెద్ద తేడా ఏం లేదు, ఆల్మోస్ట్ 1 క్యాండిల్ 2 క్యాండిల్ దగ్గర ఉంది, హిట్ అయిపోయింది. కానీ ఈ క్యాండిల్ నియరెస్ట్ లెవెల్, ఇక్కడ కూడా నియరెస్ట్ లెవెల్ నిఫ్టీకి. సో ఈ లెవెల్స్ హిట్ అవుతాయనే ఉద్దేశంతోనే బై చేశాను నేను. ఓకే, సో దాని తర్వాత కంప్లీట్గా కిందికి వచ్చేసేసింది. ప్రాపర్గా ఈ లెవెల్ ప్రాపర్గా కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. మీరు చూస్తే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ అనమాట. దీన్ని మనం ముందే గెస్ చేయలేము, వన్స్ మనం ట్రాప్ అయినాకే తెలుస్తుంది మనం సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నామని. మార్కెట్ 1 way ఉంటుంది, కంప్లీట్ పైకి వెళ్తూ ఉంటుంది, 2 way ఉంటుంది, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. సైడ్ వే మార్కెట్ అనేది మనకి తెలీదు. ఓకే, వన్స్ ఎంటర్ అయినాక అది ఎటు వెళ్తుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. వన్స్ డే ఎండ్లో కానీ, డే మిడ్లో కానీ, డే ఎండ్ ఆల్మోస్ట్ కానీ మనకు క్లారిటీ రాదు. ఓకే, మన సైడ్ వే మార్కెట్లో ఇరుక్కున్నాం, లాస్లో ఉంటాం మనం ఆబ్వియస్లీ. ఓకే, సో సైడ్ వే మార్కెట్ని అవాయిడ్ చేయడం కష్టం అది. ఓకే, సో 20 daysలో ఒక 5 days 6 days సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు. సో దీన్ని మనం తప్పించుకోలేము, జస్ట్ మనం మార్కెట్కి మన సమర్పణ ఇవ్వాల్సిందే ఎంతో కొంత. ఓకే, సో సైడ్ వే మార్కెట్ తప్పించుకునే స్ట్రాటజీలు ఇంతవరకు లేవు ప్రపంచంలో, ఎవరు గెస్ చేయలేరు కూడా. ఓకే, సో అట్లాంటిదే వాళ్ళ సైడ్ వే మార్కెట్ లాస్ అనమాట కంప్లీట్లీ. ఓకే, ఈ లెవెల్ని ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది, కిందకి వెళ్ళిపోయింది, కంప్లీట్ సైడ్ వేస్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ ట్రేడ్ అనమాట. ఓకే, సో కంప్లీట్ పైకి వెళ్ళిపోయింది, 1 way మార్కెట్ ఇదంతా. ఓకే, ఇక్కడ చూసారా, ఇది ఓపెన్ అయింది, ఈ లెవెల్ మనం ఒక లైన్ గీసుకోవచ్చు బేసికల్లీ. ఓకే, ఓకే, సో ఈ ఓపెనింగ్ కన్నా ముందు ఒక సైడ్ వే ట్రావెల్ అయింది మార్కెట్, ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాను, ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు సీరియస్గా ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ఇటు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ నియరెస్ట్ లెవెల్ కనిపిస్తుంది కదా, బ్లూ లెవెల్ ఇక్కడ. సో 65,559 రౌండ్ లెవెల్ ఇవన్నీ కాదు మనకి. ఓకే, నియరెస్ట్ లెవెల్ ఏది ఉందనేది ఇంపార్టెంట్. ట్రెండ్ ఫస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది, పైకి వెళ్ళబోతుంది. ఓకే, ఆ పైకి వెళ్తున్నప్పుడు నియరెస్ట్ ట్రావెలింగ్ లెవెల్ ఇదే కాబట్టి ఇది హిట్ అవుతుంది. ఓకే, ఇది హిట్ అయినాక మార్కెట్ మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, ఈ లెవెల్ కూడా మనకి కంటిన్యూ అవుదాం అనుకుంటే ఈ లెవెల్ కూడా. సో కాసేపు రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ వరకు హిట్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ హిట్ అయ్యి ఇంకా మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోయింది. బట్ మనం ఒకవేళ ట్రేడ్ చేస్తే మనం చేయాల్సిన ఓన్లీ ఈ లెవెల్ వరకు వెయిట్ చేయడం, ఎగ్జిట్ అవ్వడం. లేదు ఇంకా గట్టిగా నేను ఇంకా రిస్క్ తీసుకుంటాను అంటే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పైకి ఎట్లా ట్రావెల్ అవుతుందా అనేది మనకు తెలీదు. ఇంకా అంత టార్గెట్స్ పెట్టుకోకూడదు. ఫస్ట్ ఈ లెవెల్ లేదా ఈ లెవెల్ ఆర్ పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అంత పెద్ద టార్గెట్స్ అయితే పెట్టుకోవాలి. ప్రతిసారి ఇంత పెద్దగా వెళ్తుంది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఓకే, ఇవ్వాలంటే వెళ్ళింది. సో నెక్స్ట్ డో జోన్స్ చార్ట్ చూద్దాం, ఇది నిన్నటిది. ఓకే, సో ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఓపెన్ అయినాయి, ఇంకా మార్కెట్ ఓపెన్ ఇవ్వాలా అని నిన్న చార్ట్ చూస్తున్నాం. ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ సపోర్ట్ ఏమైనా తీసుకుందా, గ్యాప్ అప్ అయిందా లేదు, గ్యాప్ డౌన్ అయిందా లేదు, సపోర్ట్ తీసుకుందా లేదు. సో ఆబ్వియస్లీ ఈ లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ ఈ లెవెల్ కింది వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్యాండిల్ కింది వరకు అని వెళ్తుంది. సో ఇక్కడ సెల్ చేస్తే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఈ లెవెల్ కూడా హిట్ అయిపోయింది టార్గెట్. దాని తర్వాత ఇంకా కిందికి వెళ్ళింది, బట్ ప్రాపర్ టార్గెట్ అంటే ఇక్కడే
ఈ లెవెల్ హిట్ అవ్వతే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫస్ట్ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాలి. దాని తర్వాత లేదు ఓపిక ఉందంటే ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. కింద ఒక కర్వ్ లాగా తీసుకుంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో నెక్స్ట్ చార్ట్ అనేది క్రూడ్ ఆయిల్ చూద్దాము. ఓకే, సో ఇది ఓపెనింగ్ అవ్వగానే గ్యాప్ అప్ ఇచ్చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, సో సారీ గైస్, ఇది 20 చార్ట్, ఇప్పుడు 21 ఇవాళ. ఓకే, సో ఇవాళ ఏమైందంటే ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే మనం ఒక జోన్లో ట్రాప్ చేసింది మార్కెట్. ఓకే, సో అందుకే నిన్నటి జోన్ని ఒకసారి మార్క్ చేసుకుందాం. సో ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు బై చేద్దాం. ఓకే, సో ఈ జోన్ మార్క్ చేసినాక నిన్న ఈ సైడ్ వేస్ ఒక జోన్ ఏదైతే ఉందో అదే జోన్లో 9 నుంచి ఆల్మోస్ట్ ఒక 12:54 1 వరకు ట్రావెల్ చేసింది. సో ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇదే ట్రెండ్ పైకి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకవేళ ఇక్కడ మనం బై చేస్తే ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి సడన్గా కింద పడిపోయి ప్రాపర్గా మనం గీసుకునే లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మళ్ళీ రివర్సే పైకి వచ్చింది. సో ఇక్కడ మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది బేసికల్లీ. సో మార్కెట్ ఒక ట్రాప్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ బై చేసామనుకోండి, ఇక్కడ రివర్స్ కింద పడుతుంది అనుకోండి, ఇక్కడ మనం పేషెన్స్గా హోల్డ్ చేయాలి. లాస్ కనిపిస్తూ ఉంటుంది బట్ హోల్డ్ చేయాల్సిందే. అంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎగ్జిట్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. అది హెవీ లాస్ అయితే కనిపిస్తూ ఉంటుంది బట్ మనం రెడీగా ఉండాలి, వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళిందో ఈ నెక్స్ట్ లెవెల్ అనుకున్న లెవెల్ హిట్ అయిపోయింది. క్లియర్ క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోల్డ్ ఫ్యూచర్స్ చార్ట్ అనమాట. సో ఓపెనింగ్ అనే గ్యాప్ అప్ అయింది. ఇంత గ్యాప్ అప్ అయినాక కానీ ఈ కరెక్ట్ గ్యాప్ అప్ ఒక సపోర్ట్ ఏదైతే ఉందో ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చాలాసేపు ట్రావెల్ చేసింది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట బై చేయడానికి. ఓకే, ఇక్కడ సమ్వేర్ బై చేస్తే చాలాసేపు పేషెన్స్గా వెయిట్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత 1.5 అవర్ తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళి ఈ లెవెల్ హిట్ అయిందా లేదా చూద్దాం మనం. హిట్ కాలేదు. ప్రతిసారి లెవెల్ హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఈ లెవెల్ రీచ్ అవ్వకుండా ఇక్కడే ఉంది బట్ మేబీ నైట్ రీచ్ అవుతుందో లేదో చెప్పలేము. బట్ మనం తొందరగా ఈ లెవెల్ కన్నా ముందు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా మిడ్లో ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరిపోతుంది. దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్ చూసారంటే మీరు. సో ఇది టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి. మార్కెట్ పడింది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఒక 2 స్టాక్స్ తీసుకొని పర్ఫెక్ట్ ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంది ఇవాళ అనేది చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫస్ట్ గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అయినాక మనం సెల్, ఇక్కడ జనరలీ బేరిష్ ట్రెండ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ పడ్డది, మొత్తం రివర్సే పైకి ఇట్లా వెళ్తుంది కదా, మనం ఇక్కడ సెల్ చేస్తామండి. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎందుకు సెల్ చేస్తామంటే ఈ లెవెల్ ఏం బ్రేక్అవుట్ ఇవ్వలేదు, ఇంకో క్యాండిల్ పడ్డది కాబట్టి. ఓకే, ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకొని సెల్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ సెల్ చేసినాక మనకు టార్గెట్ ఇక్కడ కింద పెద్ద మేజర్ టార్గెట్స్ లేవు, ఓన్లీ పివట్ టార్గెట్స్ ఉన్నాయి. సో S2 హిట్ అయిపోయింది, దాని తర్వాత S3 హిట్ అయిందా లేదు. ఓకే, కానీ అట్లీస్ట్ S2కి S3కి మధ్యలో ఇంకో లెవెల్ మనం మైండ్లో ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు హిట్ అయింది. ఓకే, దీనికి సగం ఇక్కడ అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో సింపుల్ ట్రేడ్ అనమాట. ఫస్ట్ మార్కెట్ డౌన్ అయింది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ పడ్డది, ఇట్స్ క్లియర్ కిందికి వెళ్తుందని, మళ్ళీ గ్రీన్ పడ్డది, దాంతో రెడ్ పడ్డది. ఇన్ని గ్రీన్స్ పడ్డాక ఒక రెడ్ పడ్డదంటే మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్ కిందికి వెళ్తుందని. నెక్స్ట్ ఒకసారికి ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ స్టాక్ చూస్తే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత 2 రెడ్ క్యాండిల్స్. యాక్చువల్లీ ఈ 2 రెడ్ క్యాండిల్స్ తర్వాత సడన్గా గ్రీన్ పడ్డది. ఓకే, మనం ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడ్డాక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాక మనం డిసైడ్ అవ్వచ్చు మార్కెట్ కిందికి వెళ్తుంది అని. సో సమ్వేర్ ఈ 4th క్యాండిల్ గ్రీన్ ఫామ్ అవ్వకని ముందే మనం సెల్ ట్రేడ్ తీసుకుంటాం బేసికల్లీ. తీసుకున్నాక సడన్గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ అని మార్కెట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఓకే ఫైన్. సో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెన్స్గా వెయిట్ చేస్తాం. ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఎందుకు అంటే కంప్లీట్గా మనం పివట్ లెవెల్ దగ్గర ఉన్నాం, రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకి. ఓకే, సో కొంచెం వెయిట్ చేయాలి. ఓకే,
ఎందుకంటే రెడ్ క్యాన్స్ పడ్డది మళ్ళీ రివర్స్ ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కొంచెం ఇక్కడ గట్ ఫీలింగ్ని ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఆ టైంలో ట్రేడ్ చేసినప్పుడు తెలుస్తుంది ఇట్లాంటి కొన్ని. ఓకే, సో మళ్ళీ రివర్స్ కింద పడిపోయింది, ఇక్కడ వరకు వచ్చింది, దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది మన టార్గెట్ అల్టిమేట్ లెవెల్. బట్ ఇది రీచ్ అయిందా అంటే రీచ్ కాలేదు. ఓకే, రీచ్ కాలేదు. సో సమ్వేర్ ఇక్కడ సేల్ చేస్తే కాసేపు మన పెయిన్ని బాధని భరించాలి, పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ కిందికి వచ్చింది. S2 హిట్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో అంతే సింపుల్. దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయింది మార్కెట్. మీరు ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే ట్రాప్ అయిపోతారు, చూసారా, ఇక్కడ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్. ఇది గేరెన్స్లో. సో శ్రీరామ్ ఫినాన్స్ స్టాక్ అనేది మనకి పైకి పెరిగిపోయింది వల్ల ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇది వెరీ రిస్కీ ట్రేడ్. రివర్స్ అయ్యే అవకాశం ఉంది, కానీ రివర్స్ అవ్వకపోవడం కూడా అవకాశం ఉంది. ఎందుకంటున్నా అంటే ఇంత పెద్ద 1 minute క్యాండిల్ పడ్డాక ఈ క్యాండిల్ సగంలో మళ్ళీ రివర్స్ అయ్యి ఈ క్యాండిల్ సగానికైనా ట్రావెల్ చేస్తుంది మళ్ళీ ప్రైస్. సో ప్రైస్ ట్రావెల్ చేయలేదు మళ్ళీ. ఎందుకు అంటే ఇక్కడ ఈ లెవెల్ చూసారు, ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో మళ్ళీ రివర్స్ అయ్యి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ రాకపోయినా అట్లీస్ట్ పైన కూడా రాలేదు. సో అందుకే మనం ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని కాన్ఫిడెన్స్తో ఇక్కడ అర్లీగా ఎంట్రీ అవుతాం మనం. ఇది ఎంట్రీ అయినాక ఇంకా బూమ్ ఇంకేం లేదు, నెక్స్ట్ 2 levels అనే హిట్ అయిపోయినాయి. ఆ లెవెల్ పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు, దాని తర్వాత అంతా సైడ్ వే మార్కెట్. సో నెక్స్ట్ ఒకసారికి బజాజ్ ఫినాన్స్. ఓకే, ఇది ఓపెన్ ఏమన్నా కొంచెం గ్యాప్ అప్ ఇచ్చింది. ఓకే, గ్యాప్ అప్ కూడా భలే విచిత్రంగా ఇచ్చింది. ఫస్ట్ ఒక గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. ఓకే, సో బేసికలీ బై చేస్తాం, ఇట్లాంటి సిచ్యువేషన్ బై చేస్తాం. సడన్గా గ్యాప్ అప్ అయింది మార్కెట్. ఓపెన్ అవ్వకన్నా ముందు గ్యాప్ అప్ అవుతుంది, లేదా జస్ట్ గ్యాప్ డౌన్ అని అవుతుంది. కానీ ఇది ఒక 3 candles పడ్డాక గ్యాప్ అప్ అయింది, స్లైడ్ గ్యాప్ అప్. సో మీరు చూస్తే ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ బై చేస్తే మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ ఆర్ పైన ఈ R1 అనుకోండి, ఇది హిట్ అయిపోయింది. లేదు నేను ఇంకా ట్రావెల్ చేస్తానంటే R2 మన టార్గెట్ అవుతుంది. R2 కూడా హిట్ అయింది, దాని తర్వాత అంతా ఇంకా సైడ్ వేస్ అనమాట మార్కెట్. ఆర్ కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఓవరాల్గా మంచి టార్గెటే, సైడ్ వేస్ కాదు. ఓకే, సో ఇక్కడ బై చేస్తాం. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, R1 హిట్ అయిపోయింది, R2 కూడా హిట్ అయిపోయింది. ఇంకా మనం వెయిట్ చేస్తే పై వరకు వెళ్ళింది, R3 ఈ నెక్స్ట్ టార్గెట్ వరకు ట్రై చేసింది కానీ రీచ్ కాలేదు. బట్ బెటర్ నా ఒపీనియన్లో ఈ R2 దగ్గర ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్. దాని తర్వాత కింద పడిపోయింది స్టాక్. ఓకే, చాలాసేపు 2 hours ట్రావెల్ అయింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ పైకి వెళ్ళింది. కానీ గ్యారంటీ లేదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ పైకి వెళ్తుందా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ R2 దగ్గర ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం. ఓకే, సింపుల్, ఇది మూమెంటం ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేస్తాం, ఒక్కొక్క టార్గెట్ రీచ్ అవ్వకుంటే వెళ్ళిపోతుంది మనకి. ఓకే, సో ఇది ఇవాల్టి ట్రేడింగ్ వీడియో. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ట్రేడింగ్ చేసే ముందు అకౌంట్లో డబ్బులు ఇంపార్టెంట్, అది పక్కన పెడితే ఫస్ట్ అది అకౌంట్లో డబ్బులు, నెక్స్ట్ అనేది ట్రేడింగ్ సైకాలజీ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, ఈజీగా ట్రేడ్ డెసిషన్ అనేది, ఎంట్రీ డెసిషన్ అనేది చాలా ఈజీగా ఉండాలి, ఫ్లోలో ఉండాలి. మన నీళ్ళు వాటర్ బాటిల్లో వేస్తాం, ఓకే, నీళ్ళు ఏ డబ్బాలను వేస్తాం, ఎలా ఆ ఫామ్ తీసుకుంటుంది కదా, సో అంత ఈజీగా మనం తీసుకోవాలి ట్రేడింగ్ అనేది. ఓకే, స్ట్రెస్గా మనకి ఎంట్రీనే ఇబ్బందిగా ఉంది, అక్యురేట్గా లేదు, మనము చాలా స్ట్రెస్ఫుల్గా ఉందంటే కష్టం. సో స్ట్రాటజీ అనేది సింపుల్గా ఉండాలి మనకి ఎంట్రీ. దాని తర్వాత ఎగ్జిట్ అనేది కూడా తొందరగా ఉండాలి, ఎక్కువసేపు ఉండదు మార్కెట్లో. ఓకే, దాని తర్వాత లెవెల్స్ కానీ ఇంకేమైనా లెవెల్స్ అనేది చూసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతుంది. ఒక స్పీడ్ బ్రేకర్లా ఒక దగ్గర నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుందంటే అక్కడ ఇంకా ఆగడం బెస్ట్ అనమాట. ఓకే, అది మన టార్గెట్ అనమాట. ఇంకా పెద్ద టార్గెట్ పెట్టుకుంటా అంటే ప్రతిసారి రీచ్ అవ్వదండి మార్కెట్. ఓకే, ఇప్పుడు రేర్గా ఇస్తూ ఉంటుంది మార్కెట్. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.